ఓకే. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మ్యాపింగ్స్. ఓకేనా? మ్యాపింగ్స్ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. ఈ మ్యాపింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు డెవలప్ చేసిన అదర్ దాన్ పాస్ త్రూ సినారియోస్ తప్ప. ఓకేనా? ఏవైతే మీరు పాస్ త్రూ సినారియోస్ మీద వర్క్ చేస్తారో ఒక ఎక్సెప్ట్ పాస్ త్రూ సినారియో తప్ప ఆల్ ద సినారియోస్కి మ్యాపింగ్ అనేది చాలా అవసరం. అంత ఇంపార్టెంట్ మ్యాపింగ్. ఓకే. ఓన్లీ పాస్ త్రూ సినారీ అంటే మీకు ఏదో డౌట్ రావచ్చు. అంటే సోర్స్ నుంచి డేటా పిక్ చేసుకుంటావు, రిసీవర్ పంపిస్తావు. అంటే ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఎలాంటి లాజిక్ కానీ ఏమీ రాయకుండా వాటిని యూజ్ చేసేదాన్ని లైక్ దీస్ ఆర్ పాస్ త్రూ సినారియోస్ అంటారు. ఓకేనా? పాస్ త్రూ సినారియో అంటే ఎలాంటి లాజిక్స్ కానీ ఏమి రాయకుండా ఉంటే పాస్ త్రూ సినారియో అంటారు. ఓకేనా? అంటే మీ భాషలో చెప్పాలంటే సెండర్ ఒక సిస్టమ్ అంటాడు, సెండర్ రిసీవర్ అంతే. సెండర్ రిసీవర్ ఉంటారు, మధ్యలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఉండవు. ఓకేనా? లెట్స్ సే సో దిస్ కైండ్ ఆఫ్ సినారియోలు మాత్రమే మ్యాపింగ్ అనేది యూజ్ చేయము. రెస్ట్ ఆఫ్ ద ఏ సినారియోకైనా మ్యాపింగ్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా? మ్యాపింగ్ని కూడా మ్యాపింగ్ లేకుండా నీ యొక్క ఐఫ్లోని డిజైన్ చేసేటప్పుడు నీ యొక్క ఐఫ్లోని యొక్క కాంప్లెక్సిటీని డిసైడ్ చేసేది మ్యాపింగ్. ఓకేనా? నీ యొక్క ఐఫ్లో నువ్వు టైం ఇస్తావు కదా వాళ్ళకి, ఒక రోజులో వర్క్ చేస్తాము, 2 డేస్లో అయిపోతే 10 డేస్. నీ యొక్క ఐఫ్లో యొక్క కాంప్లెక్సిటీని డిసైడ్ చేసేది మ్యాపింగే. ఓకేనా? 60 to 70% నీకు కాంప్లెక్సిటీ, నీ యొక్క ఐఫ్లో కాంప్లెక్స్ ఎంత డిపెండ్ అయ్యేది మ్యాపింగ్ మీదైనా. నువ్వు మ్యాపింగ్ ఎంత పర్ఫెక్ట్ అయితే నువ్వు చాలా ఈజీగా సిపిఐని లీడ్ చేయగలవు. ఓకే, దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఓకే, నీ యొక్క ఐఫ్లో యొక్క కాంప్లెక్సిటీని, అది స్మాల్ ఐఫ్లో బిగ్ ఐఫ్లో లేదు, కాంప్లెక్స్ అయిపోవాలి లేదా ఎలాంటి టైప్లో లేదు, ఏమి కాంప్లెక్సిటీ లేదు అనేది డిసైడ్ చేసేది ఎక్కడంటే నీ మ్యాపింగ్లోనే. ఓకే, దట్ మచ్ ఆఫ్ వెయిటేజ్ యూ హ్యావ్ టు గివ్ యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే, మ్యాపింగ్కి ఇవ్వాల్సిన వెయిటేజ్ అంటే సిపిఐలో 60%. ఓకేనా? 60 to 60% లేదా 50% అనుకోండి. ఓకేనా? మరీ 60 అంటే హెవీ వెయిట్ అనుకో, అంత ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ద మ్యాపింగ్. బేసిక్స్ థింగ్స్ మాట్లాడుకుందాము. బేసిక్స్ థింగ్స్. సో ఇక్కడ మనం ఏదైతే ఫస్ట్ నేను ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను, ఇది శాంపుల్ స్ట్రక్చర్. దట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ స్ట్రక్చర్ మాత్రమే. ఓకే, దట్ ఈస్ నాట్ ఎ కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఓకేనా? ఇన్పుట్ కూడా డైరెక్ట్ సింపుల్ స్ట్రక్చర్లో నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాపింగ్ నేర్చుకునేటప్పుడు ముందు స్లోగా మ్యాపింగ్ డెఫినేషన్ అనేది తెలుసుకుంటున్నాను కాబట్టి సింపుల్ స్ట్రక్చర్ నుంచి లైక్ డిఫికల్ట్ స్ట్రక్చర్కి వద్దాం. దెన్ యూ గెట్ ఎ సమ్ ఐడియా. ఓకేనా? సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఇస్ ద ఇన్పుట్. వాట్ ఈస్ ద మ్యాపింగ్? మ్యాపింగ్ అంటే ఏంటంటే ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్. ఓకేనా? ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్. ఓకేనా? మీకు ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్ అంటే మీకు డౌట్ రావచ్చు. లెట్స్ టాక్ అబౌట్ స్ట్రక్చర్. ఇక్కడ నా నా యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే, సో లెట్స్ ఐ హ్యావ్ ఓపెన్ ఇది, ఐ హ్యావ్ క్రియేటెడ్ ది స్ట్రక్చర్. ఓకే, ఇది నా స్ట్రక్చర్. ఓకేనా? ఇది నాకు సోర్స్ నుంచి డేటా, మన యొక్క సిపిఐ యొక్క పని ఏంటి? సోర్స్ నుంచి డేటాని రిసీవర్ పంపించడం. ఇక్కడ నా సోర్స్ సిస్టమ్ ఏంటి? ఫేజ్ హెచ్ఆర్. ఫేజ్ హెచ్ఆర్ అంటే ఆర్ ఆర్ సక్సెస్ ఫ్యాక్టర్. ఓకేనా? సక్సెస్ ఫ్యాక్టర్. ఓకే, ఇది రిసీవర్. ఓకేనా? ఇది రిసీవర్ ఏంటి? S/4HANA పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ ఆర్ ఈసీసీ. ఓకే, ఈసీసీ వేరే, S/4HANA పబ్లిక్, బోత్. ఇది పబ్లిక్ క్లౌడ్ సిస్టమ్, ఆన్ ప్రెమిస్ సిస్టమ్, అంతే డిఫరెన్సెస్. ఇది ఎస్ఏపి సిస్టమ్. ఓకేనా? సోర్స్ అనేది ఫేస్ ఇచ్చారు అనేది ఇది నాన్ ఎస్ఏపి సిస్టమ్. ఓకే, ఇది నాన్ ఎస్ఏపి సిస్టమ్. సక్సెస్ ఫ్యాక్టర్ అనేది ఎస్ఏపి వాడి సిస్టమ్. ఓకే. ఓకే, ఇది ఇక్కడ రిసీవర్ అనేది రెండు కూడా S/4HANA పబ్లిక్ క్లౌడ్, ఈసీసీ రెండు కూడా ఎస్ఏపి సిస్టమ్. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది క్లౌడ్ సిస్టమ్, ఇది ఆన్ ప్రెమిస్ సిస్టమ్. ఓకే, క్లియర్. ఈయన ఎక్కడి నుంచి డేటాని ఫీజ్ హెచ్ఆర్ నుంచి నేను డేటా ట్రిగ్గర్ చేయాలి. నాకు డేటా ఏమొస్తుంది? ఎంప్లాయీ మాస్టర్ డేటా వస్తుంది. ఒక ఆర్గనైజేషన్లో నాకు ఇన్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ ఇన్పుట్లో ఏముంటుంది? ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీ వచ్చిన డేటా అంటే మాస్టర్ డేటా. ఓకేనా? మాస్టర్ డేటా అంటే నీ యొక్క కంప్లీట్, నీ యొక్క ఒక ఆర్గనైజేషన్లో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే నీ యొక్క స్ట్రక్చర్ పుట్టు పూర్వోత్తరాల నుంచి నువ్వు ఇంతవరకు నువ్వు ప్రజెంట్ వరకు నీ యొక్క ఎక్కడ వర్క్ చేసావు, ఎప్పుడు, నీ కిడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఓకేనా? మీ హోమ్ టౌన్, నీ మొబైల్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు స్టోర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఈక్వల్ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఎవ్రీథింగ్. నీ మొత్తం
మొత్తం ఆడి దగ్గర ఆ టేబుల్లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు మాస్టర్ టేబుల్లో. ఓకేనా. దట్ హ్యావ్ టు ఎంప్లాయ్ మాస్టర్ డేటా అనేది వాడు ట్రిగ్గర్ చేస్తాడు. వాడు ఫేజ్ ఇచ్చారు డేటా వాడు ఎక్కడికి, ఫేజ్ ఇచ్చార్ నుంచి ఆ సక్సెస్ ఫ్యాక్టరీ నుంచి S/4HANA సిస్టమ్కి. ఓకేనా. వాడు ఏమంటున్నాడు, దే హ్యావ్ టు ట్రిగ్గర్ ద డేటా, ఎంటైర్ డేటాని ట్రిగ్గర్ చేస్తున్నాడు మాస్టర్ డేటాని. యాక్చువల్లీ నేను ఇక్కడ ఫ్యూ కాలమ్స్నే పెట్టాను. ఓకేనా. చూడండి, ఒక మహా అయితే ఒక 7 8 ఉంటాయి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సర్ నేమ్, బర్త్ డేటు, హైర్ డేటు, కంట్రీ డేటు, ఎంప్లాయ్ శాలరీ, శాలరీ మంత్. ఓకే. నాకు ఈ డేటా వస్తుంది సెండర్ నుంచి. ఈ వచ్చిన డేటా ఏమంటున్నాడు, రిసీవర్కి వెళ్ళేటప్పటికి ఇది ఇన్పుట్ డేటా. ఓకేనా. ఇది ఇన్పుట్ డేటా. అవుట్పుట్కి వెళ్ళేటప్పటికి నాకు ఈ మొత్తం డేటా అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎంటైర్ మాస్టర్ డేటా. ఓకేనా. నువ్వు 100 కాలమ్స్ ఉంటాయి నీ దగ్గర, నాకు అంత అవసరం లేదు. ఐ నీడ్ ఫ్యూ రిక్వైర్డ్ థింగ్స్ ఓన్లీ. లెట్స్, నువ్వు దాన్ని నాకు అలాగే పంపించు డేటాని. సో ఎలా పంపించమన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3 ఫీల్డ్స్ మనం ఇక్కడ ఫ్యూ పెట్టాను కాబట్టి దాన్ని బట్టి మాట్లాడుకుందాం. ఎంప్లాయ్ ఐడి ఓకే ఫైన్. నువ్వు ఎంప్లాయ్ నేమ్ మెయింటైన్ చేస్తున్నావు. చాలా సందర్భాలు ఏంటుంది, ఎంప్లాయ్ నేమ్ స్టార్ట్ నేమ్ ఉంటుంది, మిడిల్ నేమ్ ఉంటుంది, సర్ నేమ్ ఉంటుంది. బట్ మనం ఏం చేసాం, ఎంప్లాయ్ నేమ్ సర్ నేమ్ పెట్టాం. ఓకే. నాకేమంటున్నాడు, నాకు ఎంప్లాయ్ ఫుల్ నేమ్ కింద పంపించు. నాకు 3 ఫీల్డ్స్ నువ్వు మెయింటైన్ చేసుకుని నాకు 3 ఫీల్డ్స్ అవసరం లే. ఐ వాంట్ ఓన్లీ ఎంప్లాయ్ ఫుల్ నేమ్. ఓకే. దాన్ని నాకేం కావాలి, ఇలా వచ్చేటప్పుడు ఎంప్లాయ్ ఫుల్ నేమ్ అనేది సంతోష్ రంగలనే రావాలి, రెండు కలిపి అడికి రావాలి. ఓకేనా. ఎంప్లాయ్ ఫుల్ నేమ్ కింద వస్తుంది. నెక్స్ట్ బర్త్ డేట్ చూడండి. బర్త్ డేట్ అనేది ఇక్కడ ఇయరు, మంత్, డేటు, ఎట్ ద సేమ్ టైం టైం స్టాంప్ వస్తుంది. వాడు ఏమంటున్నాడు, నాకు ఇలా ఇదే కావాలి, ఇయర్ మంత్ డేటు. ఓకేనా. సెకండ్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఎంప్లాయ్ యొక్క ఇది సేమ్, ఇది కూడా ఇదే. ఇక్కడ ఏంటి, ఇయర్ మంత్ డేటు ఇలా టైం స్టాంప్ వస్తుంది. సో నేను ఇక్కడ చేంజ్ చేయలేదు. ఈ ఫార్మాట్లో వచ్చేటప్పుడు వాడు ఏమంటున్నాడు, నాకు ఇలా వద్దు. ఓకే. ఐ డోంట్ వాంట్ దిస్ హైర్ డేట్. వాడు ఏమంటున్నాడు, డేటు, మంత్, ఇయర్. ఓకే. ఇలా ఈ ఫార్మాట్లో నాకు డేటా పంపించు, ఐ డోంట్ వాంట్ దిస్ ఫార్మాట్ అని చెప్పాడు. అట్ ద సేమ్ టైం కంట్రీ అలా ఏమైనా చేంజెస్, ఈ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సేమ్ అన్నాడు. సో ఇలా వచ్చిన డేటాని ఈ విధంగా నువ్వు చేంజెస్ చేసి, ఓకేనా, రిసీవర్ ఏ సిస్టమ్ S/4HANA సిస్టమ్కి పంపించాలి అనుకుంటే, ఓకేనా, ఏం చేస్తున్నావు నువ్వు, ఏమి డేటాని ఏం చేంజ్ చేయట్లేదు కదా. డేటా 1 ఉంది, 1 వస్తున్నావు, సంతోష్ ఉంది, సంతోష్ రంగులని పంపిస్తున్నావు. ఈ డేట్ ఫార్మాట్ సేమే కదా, స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తున్నావు. ఓకేనా. అంతేగాని యూ హ్యావ్ డన్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా చేంజెస్ ఏం చేయట్లేదు. ఓకేనా. సో దిస్ ఈస్ ద కాల్ దట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలాంటివి నువ్వు చేయాలనుకుంటే డేటా లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా. ఎస్ఏపి సిపిఐలో ఉన్న ఆప్షన్ ఏంటంటే ఓన్లీ మ్యాపింగ్ ఓన్లీ, ఇంకొక ఆప్షన్ అనేది లేదు. ఓకేనా. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనేది ఏంటి, మ్యాపింగ్. ఓకేనా. ఈ మ్యాపింగ్ని ఉపయోగించే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తావు, ఇంకొక ఆప్షన్ అనేది లేదు. సో ఈ మ్యాపింగ్ అంత ఇంపార్టెంట్. ఓకే, మీకు అర్థమైంది కదా. సో దిస్ ఇస్ ద కాల్ ఎస్ దట్ మ్యాపింగ్. ఇంటర్వ్యూ కూడా వాట్ ఇస్ ద మ్యాపింగ్. మ్యాపింగ్ ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి లేదు, వన్ స్ట్రక్చర్ టు ఎనదర్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ లెవెల్ చేంజెస్. ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ స్ట్రక్చర్ లెవెల్ చేంజెస్. ఓకేనా. స్ట్రక్చర్ లెవెల్ చేంజెస్ చేయడానికి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా. ఈ మ్యాపింగ్ అనేది వాళ్ళు ఏం చేశారు, ఈ మ్యాపింగ్ని వర్క్ చేయాలనుకుంటే, ఓకేనా, ఈ ఫస్ట్ ఈ మ్యాపింగ్ ఏం చేశారు అంటే, ఇలా మ్యాపింగ్ని వర్క్ చేయాలంటే కొన్ని ఫ్యూ రిక్వైర్డ్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఏంటుంటుంది, ఫస్ట్ నీకు సోర్స్ స్ట్రక్చర్ కావాలి, టార్గెట్ స్ట్రక్చర్ కావాలి, అవునా కదా. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకేనా. ఇది అవుట్పుట్, ఈ విధంగా నాకు వస్తుందిరా బాబు, నాకు ఈ విధంగా పంపించు, అలా ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఉండాలి. ఓకేనా. లెట్స్ టాక్ అబౌట్ ద నువ్వు మ్యాపింగ్ వర్క్ చేయాలంటే నీకు ముందు కావలసిన థింగ్స్ ఏంటంటే, మ్యాపింగ్ ఫస్ట్ ఏంటి, సోర్స్ పేలోడ్, సోర్స్ స్ట్రక్చర్ కావాలి, టార్గెట్, ఇది సోర్స్ కదా, నాకు సోర్స్ ఎలా పంపిస్తున్నావు, నాకు రిసీవర్ ఎలా కావాలి. ఓకేనా. సెకండ్ ఎక్స్ఎస్డి కావాలి. ఓకేనా. ఎక్స్ఎస్డి అంటే స్కీమా, XML స్కీమా డెఫినేషన్ అంటారు. అది మనం డీటెయిల్డ్గా 1 బై 1 మ్యాపింగ్ షీట్ అని. నెక్స్ట్ పేలోడ్ కావాలంటే సోర్స్ పేలోడ్, రిసీవర్ పేలోడ్. ఓకేనా. ఇక్కడ మీకు అర్థమైంది కదా. నువ్వు మ్యాపింగ్ స్టార్ట్ చేయక ముందు, ఓకేనా, మ్యాపింగ్ షీట్ లైక్ FS ఇస్తారు. లెట్స్ టాక్ అబౌట్ 1 బై 1. దిస్ ఇస్ ద కాల్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. సో ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ నీకు ఏమన్నా మ్యాపింగ్ మీద వర్క్ చేయాలనుకుంటే మ్యాపింగ్ షీట్ అనేది ఇస్తారు. ఓకేనా. నువ్వు ఎప్పుడైనా నువ్వు ఒక రియల్ టైంలోకి వచ్చేటప్పుడు, ఇక్కడ రియల్ టైం థింగ్స్ మాట్లాడుకుందాము. నువ్వు నువ్వు రియల్ టైం ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి నీ యొక్క లైఫ్లో నేను స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఓకేనా, ఫస్ట్ థింగ్, ఓకేనా,
సో ఇది అయిపోయింది కదా. లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్ ఫ్యూ థింగ్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఫస్ట్ స్టెప్. ఓకే, నీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఓకేనా, ఆ రిక్వైర్మెంట్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. వీ నీడ్ టు స్టార్ట్ ద డెవలప్మెంట్. ఓకేనా, ఈ డెవలప్మెంట్ నువ్వు స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఈ డెవలప్మెంట్ ఫస్ట్ నీకు ఒక ఐఫ్లోన్ డెవలప్ చేయమని ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఈ డెవలప్మెంట్ని నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటే, ఓకేనా, ఆ, ఇక్కడ మాట్లాడదాం క్లియర్గా మీకు అర్థం అవుతుంది. ఓకే, నాకు ఏదో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. రిక్వైర్మెంట్ ఏంటి? ఫేజ్ ఇచ్చా ఆ సక్సెస్ ఫ్యాక్టర్ నుంచి ఫేజ్ ఇచ్చా సక్సెస్ ఫ్యాక్టర్, ఇది సోర్స్ సిస్టమ్. ఓకే, సోర్స్ సిస్టమ్. ఓకే, నేను ఏమంటాను, టార్గెట్ సిస్టమ్ ఏంటి? సోర్స్ సిస్టమ్ ఇది. టార్గెట్ సిస్టము స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఎక్స్క్యూడ్ ఇట్. S4HCN సింపుల్గా. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడ నుంచి డేటా అనేది మాస్టర్ డేటా వస్తుంది, దాన్ని ఇక్కడ పంపించమని నా రిక్వైర్మెంట్. సోర్స్ సిస్టమ్ ఏది ఫేజ్ ఇచ్చారు అసలు ఇక్కడ నుంచి పంపించు. సో ఇలా ఫస్ట్ టైం నీకు ఏమైనా రిక్వైర్మెంట్ వచ్చేటప్పుడు నువ్వు అడగవలసింది ఏంటంటే ఎఫ్ఎస్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఓకేనా, మీ యొక్క ఎఫ్ఎస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎఫ్ఎస్ లేకుండా వితౌట్ ఎఫ్ఎస్ డోంట్ స్టార్ట్ డెవలప్మెంట్. ఓకేనా, డోంట్ స్టార్ట్ ఎనీ డెవలప్మెంట్. డెవలప్మెంట్. ఓకే, సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అంత ఇంపార్టెంట్ ఎఫ్ఎస్. ఓకేనా, సో ఈ ఎఫ్ఎస్లోనే మొత్తం అంతా నీ యొక్క డేటా మొత్తం స్ట్రక్చర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది. లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. ఓకే, ఈ ఎఫ్ఎస్లో ఏముంటుంది అనేది మాట్లాడుకుందాం నీట్గా ఫస్ట్. సో ఎఫ్ఎస్ అనేది ఇస్తారు కదా మనకి. ఈ ఎఫ్ఎస్ లేకుండా నువ్వు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఈ ఎఫ్ఎస్లో ఫస్ట్ ఏముంటుంది? లెట్స్ టాక్ అబౌట్ ద పేలోడ్. సోర్స్ సిస్టమ్ ఏంటి? నీకు ఇక్కడ ఉంటేంటి సోర్స్ సిస్టమ్ అండ్ టార్గెట్ సిస్టమ్. ఓకే, సోర్స్ సిస్టమ్ ఏంటి? టార్గెట్ సిస్టమ్. ఓకేనా, టార్గెట్ సిస్టమ్ అని చెప్తారు. ఓకే, సిస్టమ్ సిస్టమ్ సెకండ్. సోర్స్ సిస్టమ్ ఏంటి? టార్గెట్ సిస్టమ్ అని చెప్తారు. పేలోడ్స్ ఇస్తారు, సోర్స్ పేలోడ్ ఇస్తారు, పేలోడ్స్ ఇస్తారు. ఓకేనా, ఎట్ ద సేమ్ స్ట్రక్చర్స్ కూడా ఇస్తారు. ఓకే, స్ట్రక్చర్స్ కూడా ఇస్తారు. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ మీకేంటి ఫస్ట్ సోర్స్ స్ట్రక్చర్ ఇస్తారు, సోర్స్ సిస్టమ్ ఏంటి చెప్తారు, టార్గెట్ సిస్టమ్ ఏదో చెప్తారు. ఎట్ ద సేమ్ టైం నీకు సోర్స్ పేలోడ్ ఇస్తారు, టార్గెట్ పేలోడ్స్ ఇస్తారు, స్ట్రక్చర్స్ ఇస్తారు. స్ట్రక్చర్స్ ఇచ్చాక ఇంకొకటి ఏంటంటే మ్యాపింగ్ షీట్ కూడా ఇస్తారు. నీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మ్యాపింగ్ షీట్ కూడా ఇస్తారు. ఇక్కడ సోర్స్ స్ట్రక్చర్ ఇచ్చాక ఫోర్త్ వన్, నీకు అందులో మ్యాపింగ్ ఉన్నది కాబట్టి మ్యాపింగ్ షీట్ ఇస్తారు. ఓకేనా, మ్యాపింగ్ షీట్. ఓకేనా, ఈ మ్యాపింగ్ షీట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఈ మ్యాపింగ్ షీట్ మీద వర్క్ చేస్తావు మోస్ట్లీ. నీ యొక్క దాంట్లో చెప్పాను కదా, మ్యాపింగ్ షీట్ ఈజ్ ద వెరీ క్రూషియల్ రోల్. మీకు మ్యాపింగ్ ఉందనుకో, నీ యొక్క ఐఫ్లో క్రిటికాలిటీని డిసైడ్ చేసేది మ్యాపింగ్ షీట్. ఈ మ్యాపింగ్ షీట్లో ఏటట్టు ఉంటాయి అనేది నీకు డౌట్ రావచ్చు. స్ట్రక్చర్స్, సోర్స్ స్ట్రక్చర్ ఏంటి, టార్గెట్ స్ట్రక్చర్స్ ఏంటి. కొన్ని సందర్భాల్లో ఏముంటుంది, నాకు సోర్స్ నుంచి వచ్చిన ఫీల్డ్ ఏదో ఎంప్లాయ్ నేమ్ అని ఉంటుంది. ఓకేనా, ఇది సోర్స్. నాకు రిసీవర్ స్ట్రక్చర్లో ఏముంటాడో వాడు ఎఫ్ఎస్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు, నీకు సోర్స్ నుంచి నాకు ఎలా వస్తుంది, నాకు ఎలా వచ్చినడికి ఎంప్లాయ్ ఫుల్ నేమ్ అని నాకు పంపించు అని ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తాడు. రిసీవర్కి వెళ్ళేటప్పుడు అడికి ఈ ఫార్మేట్లోనే వెళ్ళాలి, ఎంప్లాయ్ నేమ్ అనే స్ట్రక్చర్తో వెళ్ళకూడదు. ఇప్పుడు డిఓబి అని అంటావు, లేదు డిఓబి అని పంపిస్తాను నువ్వు. ఓకే, వాడికి వెళ్ళేప్పటికి రిసీవర్కి డేట్ ఆఫ్ బర్త్ అని పంపించమంటాడు. ఓకేనా, సో ఇలాగా వాడు సోర్స్ ఇది, ఇది బాబు నాకు సోర్స్ నుంచి వచ్చిన ఫీల్డ్ నేమ్ ఇది, డేటా ఇప్పుడు డేటా అనేది తర్వాత ఇస్తాడు. వన్ బై వన్ మాట్లాడుకుందాము. నాకు సోర్స్ నుంచి ఈ ఫీల్డ్ నేమ్ వస్తుంది, నువ్వు ఈ ఫీల్డ్తో మ్యాప్ చెయ్యు. ఓకేనా, ఎంప్లాయ్ ఫుల్ నేమ్తో మ్యాప్ చెయ్యు. ఎట్ ద సేమ్ టైం ఇది. ఓకేనా, ఈ ఫీల్డ్స్ వస్తాయి అని ఇస్తాడు. ఓకేనా, ముందు ఫీల్డ్స్ కోసం మాట్లాడుకుందాము. తర్వాత ఏం చెప్తాడు, నువ్వు ఈ విధంగా ఫీల్డ్స్ ఇచ్చాడు కదా, ఎంప్లాయ్ నేమ్ని ఎలా మ్యాప్ చేయాలి. ఓకేనా, ఈ ఎంప్లాయ్ నేమ్ అనేది ఈ ఎంప్లాయ్ ఫుల్ నేమ్తో మ్యాపింగ్ చెయ్యి. ఓకేనా, ఫీల్డ్ లెవెల్ మ్యాపింగ్గా ఇక్కడ మ్యాపింగ్ ఎలా చేయాలనేది కూడా చెప్తాడు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టే వన్ బై వన్ ఇక్కడ మాట్లాడుకుందాము.
సో ఇక్కడ ఎంప్లాయీ ఐడిని వాడేం చెప్తాడు, ఎవరు బాబు నాకు ఎంప్లాయీ ఐడితో మ్యాప్ చెయ్యి, ఓకేనా. ఈ ఎంప్లాయీ నేము ఎంప్లాయీ రెండు ఉంది కదా, ఈ రెండు కలిపి ఎంప్లాయీ ఫుల్ నేమ్కి మ్యాప్ చెయ్యి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫైన్. సో ఈ రెండు కలిపి ఎంప్లాయ్ ఫుల్ నేమ్కి ఓకేనా మ్యాప్ చెయ్యు. ఇలా మ్యాపింగ్ కూడా ఇస్తాడు. నీకు ఒక మ్యాపింగ్ షీట్లో మ్యాపింగ్ ఎలా చేయాలి, ఏ ఫీల్డ్ నుంచి ఎలా మ్యాప్ చేయాలి అని కూడా ఇస్తాడు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తాడంటే ఓకేనా, ఫీల్డ్ లెవెల్ మ్యాపింగా, కాలం లెవెల్ మ్యాపింగా, లేకపోతే ఎలిమెంట్ లెవెల్ మ్యాపింగా అనేది కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. దిస్ ఇస్ ద ఫీల్డ్ లెవెల్ మ్యాపింగ్. ఇది హెడర్ లెవెల్ మ్యాపింగ్. ఇది ఫీల్డ్ లెవెల్ అంటే కాలం లెవెల్ మ్యాపింగ్ అంటారు, ఓకేనా. కాలం లెవెల్ మ్యాపింగ్ అంటారు. ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఐడి నుంచి ఎంప్లాయీ ఐడికి ఏమొచ్చింది, దిస్ ఇస్ ద కాల్ 1-to-1 మ్యాపింగ్, ఓకేనా. దిస్ ఇస్ ద కాల్ 1-to-1 మ్యాపింగ్. సో ఇలాగా వాడు డిఫైన్ చేస్తాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది, ఇది 1-to-1 మ్యాపింగ్. సో ఈ 1-to-1 మ్యాపింగ్ అంటే ఎలా ఉంటారు, 1-to-1 మ్యాపింగ్, ఓకే. సింపుల్ 1-to-1 మ్యాపింగ్. దేర్ ఈ నో లాజిక్, ఇక్కడ ఏ లాజిక్ లేదని చెప్తాడు. ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ సర్ నేమ్ ఉంది. రా బాబు ఈ రెండు నాకు ఇలాగొద్దు, రెండు కలిపి పంపించని ఇక్కడ ఒక లాజిక్ చెప్తాడు వాడు. దానికోసము ఇలాంటి కోసం మన దగ్గర చాలా స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. నువ్వు సెపరేట్గా మ్యాపింగ్ కోసం నువ్వు కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు, ఓకేనా. వెరీ కాంప్లెక్స్ థింగ్స్ నువ్వు హ్యాండిల్ చేయలేవు అనుకునేటప్పుడు నీ లైఫ్లో నువ్వు ఎస్ఏపి సిపి వెరీ రేర్ కేసెస్లో దే హ్యావ్ ప్రొవైడ్ ద లాట్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్, ఓకేనా. ఆ స్టాండర్డ్ ఫంక్షన్ వల్ల కాకపోతేనే నువ్వు గ్రూవీ స్క్రిప్ట్ రాయవలసి వస్తుంది. ఇట్స్ కాల్డ్ అది యూడిఎఫ్, ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ రెండు కలిపి ఎంప్లాయీ నేమ్ని ఎంప్లాయీ సర్ నేమ్ని కలిపి నాకు ఎంప్లాయీ ఫుల్ నేమ్లో పంపించు అని చెప్పాడు, ఓకేనా. ఫైన్. సో ఇంకోటి చూడండి, ఈ బర్త్ డేట్లు ఏమన్నాను ఇందాక, ఈ బర్త్ డేట్కి వచ్చేటప్పటికి ఇలా ఫార్మాట్ పంపించు అని చెప్తాడు, ఓకేనా. ఇలా బర్త్ డేట్కి వచ్చి ఇలా బర్త్ డేట్ ఫార్మాట్ పంపించు అన్నాడు. సో ఇక్కడ సింపుల్ లాజిక్ మాట్లాడుకుందాం, ఓకేనా. ఇక్కడ హైర్ డేట్ అని ఉంది కదా, ఈ హైర్ డేట్ అనేది ఏం చెప్తాడు, నువ్వు ఇక్కడ ఒక కాలం ఉంటుంది, ఇక్కడ ఒక కాలం పెట్టుకున్నా ఏంటి, నెంబర్ ఆఫ్ మంత్స్. నువ్వు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యావు, ఈ నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ మంత్స్, నెంబర్ ఆఫ్ మంత్స్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్ మహేంద్రలో ఎక్కడైనా టీసీఎస్లో కానీ ఇన్ఫోసిస్లో కానీ జాయిన్ అయ్యాను. సో వాడు ఏమంటున్నాడు, నాకు హైర్ డేట్ బేస్ చేసుకొని నువ్వు ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంది, ఇక్కడ నేను ఆ ఫీల్డ్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు న్యూ లైక్ ఎన్ని మంత్స్ నువ్వు ఇక్కడ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నావు, నెంబర్ ఆఫ్ వర్కింగ్ మంత్స్ నువ్వు ఫ్రమ్ ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు ఎన్ని మంత్స్ వర్క్ చేసావు అనేది నువ్వు ఈ 5 డేస్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు 1992, ఓకేనా. ఈ 92లో నువ్వు హైర్ అయ్యావు, ఇదంతా 2026 అంతే కదా. నువ్వు ఈ 26 ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 ఏదో ఉందనుకుందాం, ఒక 2015 ఏదో ఉంది. సో నువ్వు హైర్ డేట్ని బేస్ చేసుకొని నాకు ఈ కాలంలో ఎన్ని నెలల నుంచి వాడు వర్క్ చేస్తా ఆ హైర్ డేట్ని బేస్ చేసుకొని నాకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ మంత్స్ ఆర్ వర్కింగ్ మంత్స్ అనే ఫీల్డ్ ఉందనుకుందాం. ఆ ఫీల్డ్లో నువ్వు ఎన్ని మంత్స్ వర్క్ చేసావు, ఓకేనా. దీని హైర్ డేట్ని బేస్ చేసుకొని నాకు ఇక్కడ ఈ ఫీల్డ్లో నువ్వు పాపప్ చేయు, అది నువ్వు క్యాల్కులేట్ చేయు, ఓకే. అలాంటి రిక్వైర్మెంట్ వస్తుంది, అలాంటి దాంట్ని బిజినెస్ లాజిక్ అంటారు, ఓకేనా. అలాంటి బిజినెస్ లాజిక్ని వాడే ఇన్ఫార్మ్ చేస్తాడు. అంటే ఈ లాజిక్ ఎలా చెప్తాడు, ఓకేనా. నువ్వే లాజిక్ రాయాలి ఏంటి, నాకు హైర్ డేట్ వస్తుంది, హైర్ డేట్ని బేస్ చేసుకుని నువ్వు ఈ రోజు డేట్ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు నుంచి హైర్ డేట్కి మధ్య నువ్వు ఎన్ని డేస్ వర్క్ చేసావు, నెంబర్ ఆఫ్ డేస్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, అది నాకు డేస్ ఆర్ మంత్స్ ఆర్ డే ఏదైనా అది ఈ ఫీల్డ్లో నాకు పడాలి. నాకు హైర్ డేట్ వద్దు, ఓకేనా. ఈ హైర్ డేట్ బదులు నాకు ఇక్కడ పడాలి, నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ నెంబర్ ఆఫ్ మంత్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వాడు ఇలా చెప్తాడు అంతే. ఆ లాజిక్ అనేది నువ్వు మ్యాపింగ్ ఉపయోగించి నువ్వు బిజినెస్ లాజిక్ అనేది నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి, ఓకేనా. దానికోసం చాలా స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఓకేనా. నువ్వేమీ వరి అవసరం లేదు. సో అలాంటి రిక్వైర్మెంట్ గట్టా నువ్వు హ్యాండిల్ చేయాలి అనుకుంటే సో నువ్వు మ్యాపింగ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, ఓకే. ఈ ఎంటైర్ థింగ్స్ ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో హైర్ డేట్ ఎలా కావాలి, బర్త్ రేట్ నాకు ఎలా కావాలి, ఇవన్నీ కూడా ఎక్కడ స్పెసిఫై చేస్తారంటే మ్యాపింగ్లో మనకి ఇచ్చేటప్పుడు ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో ఈ మ్యాపింగ్ స్ట్రక్చర్ అనేది మ్యాపింగ్ షీట్లో తన యొక్క బిజినెస్ లాజిక్ని 1-to-1 మ్యాపింగ్, ఇప్పుడేమి ఇక్కడ 1-to-1 మ్యాపింగ్ అంతే కదా. ఇది మోస్ట్లీ ఇది 1-to-1 మ్యాపింగ్, ఎంప్లాయీ టు ఎంప్లాయిడ్.
సో ఇది ఎంప్లాయీ నేమ్, ఇది స్మాల్ మ్యాపింగ్ కాన్కేటనేషన్, అది కూడా బిజినెస్ లాజిక్. స్మాల్ బిజినెస్ లాజిక్ ఉంటుంది, బిగ్ బిజినెస్ లాజిక్ ఉంటుంది. ఈ హైబ్రిడ్ అనేది సమ్ వెరీ కాంప్లికేటెడ్ బిజినెస్ లాజిక్. ఓకేనా. సో ఇలాంటి థింగ్స్ని హ్యాండిల్, ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రాజెక్ట్లో మాట్లాడుకుందాం. దే హ్యావ్, ఈచ్ అండ్ ఎవరీ ఆర్గనైజేషన్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకేనా. మా ఆర్గనైజేషన్లో ఏంటి, మనం ఎస్4 పబ్లిక్ క్లౌడ్ పంపించేటప్పుడు ఓన్లీ, ఎందుకంటే టూ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ కదా, కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్కి. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎవరు పేమెంట్ చేస్తారో ఆర్గనైజేషన్, ఇప్పుడు హ్యాన్ వర్కింగ్ ఆన్ ద టీసీఎస్, ఆమె పర్మనెంట్ ఎంప్లాయీ, నాకు శాలరీ ఎవరు పే చేస్తారో టీసీఎస్ పే చేస్తుంది. బట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఎవరు పే చేస్తారో ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు టీమ్ లీజ్ ఉంది, ఎక్స్ప్రెస్ ఐటీ ఉంది, చాలా ఉన్నాయి. ఓకే. ఆ వెండర్ పేమెంట్ చేస్తాడు కాబట్టి, సో ఆ వెండర్ పేమెంట్ చేస్తారు కాబట్టి వాడేమంటున్నాడు, నా నేను పేమెంట్ చేయను కాబట్టి నువ్వు నాకు మాస్టర్ డేటా పంపిస్తున్నావు, ఈ మాస్టర్ డేటా అనేది నాకు రిసీవర్ పంపించేటప్పుడు కాంట్రాక్ట్ డీటెయిల్స్, ఈ ఎంప్లాయీలో ఉన్న కాంట్రాక్ట్ డీటెయిల్స్ యొక్క ఈ ఎంప్లాయీ కాంట్రాక్ట్ అయ్యాడు అనుకో, ఆయన యొక్క బ్యాంకింగ్ డీటెయిల్స్ నాకు అవసరం లేదు. ఓకేనా. ద ఎంప్లాయీ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయితే నాకు బ్యాంకింగ్ డీటెయిల్స్ అవసరం లేదు, రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ నాకు పంపించు. ఓకేనా. ఇది నా బిజినెస్ సినారో. మరొక్కసారి చెప్తున్నాను, నాకు రిసీవర్కి వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ ఎంప్లాయీ యొక్క అన్ని ఇన్ఫర్మేషన్ కావాలి, అదర్ దాన్ ద బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను శాలరీ పే చేయను కాబట్టి నాకు అవసరం లేదు వాడి యొక్క బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, నా డేటాబేస్ యొక్క స్పేస్ వేస్ట్. బట్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి నాకు బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఎక్సెప్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అవసరం లేదు. అది నా యొక్క రిక్వైర్మెంట్. ఓకేనా. నేను రీసెంట్గా వర్క్ చేసిన రిక్వైర్మెంట్ అది. నాకు అది మీకు అర్థమైంది కదా. రిసీవర్కి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు ఆడు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయితే. అదే పర్మనెంట్ అయితే బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అనేది పాపప్ అవ్వాలి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఇలాంటి రిక్వైర్మెంట్లన్నీ కూడా మ్యాపింగ్ షీట్లో, ఈ మ్యాపింగ్ షీట్లో తను స్పెసిఫై చేస్తారు బిజినెస్ లాజిక్ని. ఓకేనా. వన్ టు వన్ మ్యాపింగ్ బిజినెస్ లాజిక్ ఉందో, ఎన్ని కాంప్లెక్స్ లాజిక్స్ ఉన్నాయో అంతా కూడా ఈ మ్యాపింగ్ షీట్లో చేస్తారు. ఇంకొక థింగ్ ఏంటంటే 50% ఓకే, 50-60% 1-to-1 మ్యాపింగే ఉంటుంది. ఓకేనా. మనం వరి అవసరం లేదు. 50-60% 1-to-1 మ్యాపింగే ఉంటుంది ఎట్ ద సేమ్ టైం. ఓకేనా. మీకు అర్థమైంది కదా ఇంతవరకును. ఈ మ్యాపింగ్ షీట్ అయిపోయింది. సో ఇక్కడ ఐదో పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ద ఎనీ మ్యాపింగ్, ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాము, నెక్స్ట్ మ్యాపింగ్ మీద వర్క్ చేయాలంటే స్ట్రక్చర్లు అన్నాను కదా, ఈ స్ట్రక్చర్లు ఇచ్చాడు కదా. ఇప్పుడు నువ్వు ఆ మ్యాపింగ్ని కూడా టెస్ట్ చేయాలంటే ఏం ఉండాలి, సోర్స్ పేలోడ్ ఉండాలి, టార్గెట్ పేలోడ్ ఉండాలి. అప్పుడే కదా నువ్వు టెస్ట్ చేయగలవు, లేకపోతే అవ్వదు కదా. నాకు ఈ రకమైన డేటా వస్తుంది, ఈ డేటాను కూడా వాడు ఇవ్వాలి కదా, జస్ట్ నువ్వు శాంపుల్గా టెస్ట్ చేయాలంటే. సో సోర్స్ పేలోడ్ స్ట్రక్చర్ ఇస్తాడు, యాజ్ వెల్ as డేటా కూడా ఇస్తాడు. ఓకేనా. ఇస్తారు. ఓకే. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే 100% ఎక్స్ఎస్డి. ఓకేనా. ఈ ఎక్స్ఎస్డిలో ఏముందో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే. మ్యాపింగ్ చెయ్యాలి అనుకుంటే, ఓకేనా, మ్యాపింగ్ వితౌట్ ఎక్స్ఎస్డి మ్యాపింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకేనా. వితౌట్ ఎక్స్ఎస్డి మ్యాపింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే. అంత ఇంపార్టెంట్. వితౌట్ ఎక్స్ఎస్డి మ్యాపింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఓకేనా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈజ్ ఎక్స్ఎస్డి అని డౌట్ రావచ్చు. ఈ ఎక్స్ఎస్డి అంటే ఏంటంటే ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినేషన్. ఓకేనా. సింపుల్గా స్కీమా డెఫినేషన్. ఓకేనా. స్కీమా అంటే ఏంటంటే లైక్ ఏ టేబుల్. ఓకేనా. ఇక్కడ స్కీమా అంటే ఏంటి, మీకు భాషలో అర్థం, ఒరాకిల్ డేటాబేస్ చాలా మంది వర్క్ చేస్తారు కాబట్టి మీ భాషలో చెప్పాలంటే టేబుల్ అనేది ఏముంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది, డేటా అనేది ఈ ఫార్మేట్లో ఉండాలి అనేది ఉంటుంది, దాన్ని ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినేషన్. ఓకేనా. ఏమంటాను ఇక్కడ, ఎక్స్ఎస్డి లేకుండా మ్యాపింగ్ అనేది నాట్ పాసిబుల్. అంటే నీకేముండాలి, నువ్వు మ్యాపింగ్ చేయాలి 100% ఎక్స్ఎస్డి ఉండాలి. ఓకేనా. సో దట్ మచ్ ఆఫ్ డౌట్, దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఇక్కడ వాట్ ఆర్ ద ఎక్స్ఎస్డి విల్ బి కంటైన్ అనే డౌట్ రావచ్చు నీకు. ఓకేనా. ఈ ఎక్స్ఎస్డి ఏంటంటే, ఏమన్నాను నేను, టేబుల్ అన్నాను, ఎక్స్ఎంఎస్ స్కీమా డెఫినేషన్ అన్నాను. స్కీమా మీన్స్ లైక్ ఏ టేబుల్. మీకు భాషలో ఒరాకిల్ కానీ ఇది లైక్ మైక్రోసాఫ్ట్ ఐడియా ఉందనుకోండి, లైక్ ఏ టేబుల్ లాగే ఉంటుంది. అంటే ఈ ఎక్స్ఎస్డి అనేది దే హ్యావ్ టు స్ట్రక్చర్. ఓకేనా. డిఫైన్ ఇన్ ద స్ట్రక్చర్ అండ్ డేటా టైప్స్ అండ్ కార్డినాలిటీ అక్కరెన్స్ ఆఫ్ ద మెసేజెస్ అండ్ కన్సిస్టెంట్ అండ్ ఎనేబుల్ వ్యాలిడేషన్స్, ఇవన్నీ కూడా ఉంటుంది. అంటే టేబుల్లో కూడా అదే ఉంటుంది. ఏముంటుంది,
స్ట్రక్చర్ ఉంటుంది. నువ్వు ఏ డేటా టైప్ వ్యార్కేరా, స్ట్రింగ్, అవన్నీ మెయింటైన్ చేస్తావు. లైక్ సేమ్ థింగ్ ఓన్లీ. టేబుల్ ఎలా మెయింటైన్ చేస్తాం? క్రియేట్ టేబుల్లో టేబుల్ నేమ్ ఉంటుంది, ఫీల్డ్ నేమ్ ఆర్ కాలమ్ నేమ్ ఉంటుంది, స్ట్రక్చర్ రైట్. ఫీల్డ్ నేమ్ అంటే స్ట్రక్చర్ ఎలా, ఒక నేమ్ తర్వాత ఎలా ఉండాలి, స్ట్రక్చర్ ఉంటుంది. డేటా టైప్ అంటే ఏంటి? స్ట్రింగ్, వ్యార్కేరా అనేది ఉంటుంది. ఓకేనా. కార్డినాలిటీ లైక్ అక్కరెన్సెస్ ఆఫ్ ద ఎక్స్ఎంఎల్ మెసేజెస్, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకేనా. అక్కరెన్స్ అనేది డౌట్ రావచ్చు. ఇవన్నీ మనం వన్ బై వన్ ఎక్స్ఎస్డి చూసినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంది, వాట్ ఈస్ ద ఎక్స్ఎస్డి? XML schema definition. It's contain the structure of the messages, incoming message, and data type as well as occurrence of XML message. Okay na. XML message యొక్క structure, data type, like occurrences or cardinality, they have to contain in XSD schema. Okay na. సో మీకు ఆ డౌట్ రావచ్చు, హౌ టు గెట్ ఏ ఎక్స్ఎస్డి, ఈ ఎక్స్ఎస్డిని ఎవరు ఇస్తారు అని డౌట్ రావచ్చు. ఓకేనా. ఇక్కడ డౌట్ రావచ్చు కదా. ఓకేనా. ఈ ఎక్సెస్ని ఎవరు ఇస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిక్వైర్మెంట్ మీద వర్క్ చేస్తున్నాను రీసెంట్గా. సో ఆ రిక్వైర్మెంట్కి వచ్చేటప్పటికి నా సేమ్ రిక్వైర్మెంట్ ఓన్లీ. సో ఈ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్స్ఎస్టీలు వాళ్ళు ఇవ్వరు. ఓకేనా. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ సిస్టమ్స్ వాళ్ళకి ఎస్ఏపితో వాళ్ళకి అంత ఐడియా ఉండదు. ఎందుకంటే ఫేజ్ హెచ్ఆర్ అనేది థర్డ్ పార్టీ సిస్టమ్. సో వాళ్ళకి అంత ఐడియా ఉండదు, ఎక్స్ఎస్డి అంటే ఏంటి, ఎలా జనరేట్ చేయాలని మనకు తెలియదు. సో వాళ్ళు సింపుల్గా ఏం చేస్తారు, స్ట్రక్చర్ ఇచ్చేస్తారు. అరే బాబు నాకు దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఓకేనా. ఈ స్ట్రక్చర్లో నేను డేటా పంపిస్తున్నాను. స్ట్రక్చర్ ఇచ్చేటప్పటికి మనము ఓకేనా మాన్యువల్గా XML టు XSD స్ట్రక్చర్ని కన్వర్ట్ చేసుకుందాం. సింపుల్గా నేను ఒక చూడండి, XML టు XSD కన్వర్టర్ ఆన్లైన్. చూడండి, 3XML టు XSD కన్వర్టర్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత బేసిక్స్ థింగ్సే. లైక్ ఇది నా XML కదా, చూడండి. సో ఇది ఎక్స్ఎస్డి. ఈ విధంగా నేను కన్వర్ట్ చేసుకుంటాను. సో నేను రియల్ టైంలో కూడా మనం కన్వర్ట్ చేసుకుంటాము. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఏంటి ఈ అక్కరెన్సెస్ ఉంటుంది. ఓకేనా. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎస్ఏబి సిస్టమ్స్ అంత ఐడియా ఉండదు కాబట్టి ఫస్ట్ చేసి ఇచ్చారు వాళ్ళు. కాబట్టి మనకి ఏ విధంగా వాడు ఇచ్చిన స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ఎస్డి అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఓకేనా. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అన్ని సందర్భాల్లో ఎక్స్ఎస్డి వాళ్ళే ఇస్తారంటే, నువ్వు ఎప్పుడైనా ఓ డేటా సర్వీసెస్ కానీ, సో ఇప్పుడు S/4HANA పబ్లిక్ క్లౌడ్గా వర్క్ చేసావు అనుకోండి, లైక్ ఓ డేటా సర్వీసెస్ కట్టి వర్క్ చేసావు అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది, యూ హ్యావ్ టు జనరేట్ ద ఎక్స్ఎస్డి. డైరెక్ట్లీ నువ్వు జనరేట్ చేసి మనకి ఇచ్చేస్తే మనం డెవలప్ చేయవసరం లేదు ఓ డేటా అయితే. బట్ ఇక్కడ ఓ డేటా కాదు కదా, ఫీజెచ్ఆర్ నుంచి డేటా వస్తుంది కాబట్టి నువ్వు డేటాని ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్స్ఎస్డిని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఓకేనా. ఎక్స్ఎస్డికి ఇంకొక థింగ్ ఏంటంటే అక్కరెన్సెస్ అని మాట్లాడుకున్నాం కదా, ఈ అక్కరెన్సెస్ అనేది కూడా ఇందులోనే ఈ ఎక్స్ఎస్డిలోనే మనకు కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? హౌ మెనీ టైమ్స్ ద వాల్యూ విల్ బి రిపీటెడ్, ఈ ఎక్స్ఎస్డిలోనే కనిపిస్తుంది. మనం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అనేది మాట్లాడినప్పుడు అక్కరెన్స్ చూద్దాం ఇప్పుడు మ్యాపింగ్ అప్లోడ్ చేసినప్పుడు. లెట్స్ సి. నెక్స్ట్ ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, ఇది వాల్యూ. ఫస్ట్ ఏమన్నాను, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నాను, XML, ఫస్ట్ ఏమన్నాను మ్యాపింగ్ షీట్, XSD, పేలోడ్ అన్నీ ఇక్కడ కవర్ అయ్యాయి కదా. ఫస్ట్ ఏంటి XSD, ఈ XSD ఎక్కడి నుంచి వస్తుంది? మ్యాపింగ్ షీట్లో వస్తుంది. ఓకేనా. స్ట్రక్చర్ ఇచ్చాడు, సోర్స్ స్ట్రక్చర్ ఇచ్చాడు. ఈ సోర్స్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని నువ్వు పేలోడ్ని ప్రిపేర్ చేసుకుంటావు. ఓకేనా. XML ప్రిపేర్ చేసుకుంటావు. ఓకేనా. స్ట్రక్చర్ని బేస్ చేసుకొని XSD ప్రిపేర్ చేసుకుంటావు. ఈ పేలోడ్లు ఎందుకు ఇస్తారో, ఈ పేలోడ్ని బేస్ చేసుకొని నువ్వు టెస్ట్ చేసుకుంటావు. ఓకేనా. పేలోడ్ని నువ్వు స్కీమా, నువ్వు సోర్స్ టార్గెట్ నువ్వు టెస్ట్ చేయాలంటే ఏముండాలి? ఓకేనా. ఇవి పేలోడ్స్ అనేది మ్యాండేటరీ. సోర్స్ పేలోడ్ ఉండాలి. ఓకేనా. సోర్స్ పేలోడ్ ఇది, నాకు టార్గెట్ పేలోడ్ ఇది, రెండు ఇవ్వాలి. సోర్స్ ఇస్తాడు, టార్గెట్ ఇస్తాడు. సో ఇది డెఫ్ మ్యాండేటరీ థింగ్స్. ఎప్పుడైనా నువ్వు ఒక రిక్వైర్మెంట్ వర్క్ చేసేటప్పుడు నువ్వు మ్యాండేటరీగా అడగాల్సిన థింగ్ ఫస్ట్ FS, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంటు, తర్వాత సోర్స్ సిస్టమ్ ఏంటి, టార్గెట్ సిస్టమ్ ఏంటి, పేలోడ్ అంటే టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాము, సోర్స్ సిస్టమ్ అంటే టార్గెట్ సిస్టమ్ అంటే ఎందుకు అని డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎస్ఏపి సిస్టమ్ అనుకో, కనెక్టివిటీ అనేది డిఫరెంట్గా చేస్తావు. నాన్ ఎస్ఏపి సిస్టమ్ అనుకో, ఇంకోలా కనెక్టివిటీ చేస్తావు. సో అందువల్ల నీకు సోర్స్ సిస్టమ్ ఏంటి, టార్గెట్ సిస్టమ్ అనేది తెలియాలి. నెక్స్ట్ స్ట్రక్చర్, ఎందుకంటే నీకు స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ నువ్వు XSD ప్రిపేర్ చేసుకుంటావు. ఓకేనా.
నెక్స్ట్ మ్యాపింగ్ షీట్. ఈ మ్యాపింగ్ షీట్ అనేది నువ్వు మ్యాపింగ్ లాజిక్స్, బిజినెస్ లాజిక్స్ అన్నీ రాయాలనుకుంటే ఈ మ్యాపింగ్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాను, మ్యాపింగ్ నువ్వు చేయాలనుకుంటే ఎక్స్ఎస్డి చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఎక్స్ఎస్డి యు ఆర్ నాట్ పాసిబుల్. ఓకే. ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడే గుర్తొచ్చింది. సో ఓకే, ఈ మ్యాపింగ్లో ఇవన్నీ ఎందాక అన్నాను కదా, బిజినెస్ లాజిక్స్ అవన్నీ. సో 80% స్టాండర్డ్ లాజిక్సే ఉంటాయి, స్టాండర్డ్ ఫంక్షన్సే మనం యూజ్ చేసుకుంటాం. వెరీ రేర్ కేసెస్ అక్కడున్న లాజిక్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ కాకపోతే, ఓకేనా, మనము ఏం చేస్తాము, గ్రూప్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం, యూజర్ డిఫైన్ యూడిఎఫ్ని యూజ్ చేసి చేస్తాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ దిస్ వన్. ఓకే, దెన్ పేలోడ్స్ అయిపోయింది, ఎక్స్ఎస్డి మ్యాపింగ్ షీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంత ఈ విధంగా మ్యాపింగ్ వర్క్ చేస్తారు. ఇది మ్యాపింగ్. బిఫోర్ నువ్వు మ్యాపింగ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు నీకు ఇవన్నీ తెలియాలి. ఓకేనా. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్స్ మ్యాపింగ్స్ ముందు. ఓకేనా. మ్యాపింగ్కి ఇవన్నీ తెలియకుండా నువ్వు ఐఫ్లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఓకే. దెన్ వాడు ఏం చేశాడంటే మ్యాపింగ్ని మల్టిపుల్ వేస్ డిఫరెంట్ చేశాడు. ఓకేనా. ఫస్ట్ వన్ అనేది ఐడి మ్యాపింగ్, సెకండ్ వన్ is మెసేజ్ మ్యాపింగ్, ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్, ఆపరేషనల్ మ్యాపింగ్, వాల్యూ మ్యాపింగ్, ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్, నోడ్ ఫంక్షన్స్ అండ్ స్టాటిక్ మ్యాపింగ్ అండ్ డైనమిక్ రెఫరెన్సెస్. ఓకేనా. చాలా చాలా మోస్ట్లీ ఇది నోడ్ ఫంక్షన్స్ అనేవి అండర్ మెసేజ్ మ్యాపింగ్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను. సో చూడండి, సో ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఈ ఈ పాయింట్లు. ఓకే. సో ఇక్కడ ఏం మాట్లాడతానంటే నేను, చూడండి, చూడండి ఇక్కడ మ్యాపింగ్ని క్లాసిఫై చేశారు. మ్యాపింగ్ని ఇన్ని విధాలుగా డిఫైన్ చేశాడు. ఓకేనా. ఒక మీరు సింపుల్గా మ్యాపింగ్ అంటే సింగిల్ ఒక మ్యాపింగ్ ఉండదు. నీ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు ఏ మ్యాపింగ్ యూజ్ చేయాలో అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే. ఐడి మ్యాపింగ్. ఓకే, ఐడి మ్యాపింగ్ నేను కూడా దీని మీద వర్క్ చేయలేదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బట్ ఓకేనా. సో మోస్ట్లీ ఇన్ని మ్యాపింగ్స్ ఉన్నాయి కదా, ఈ మ్యాపింగ్లో మోస్ట్లీ వర్క్ చేసేది మెసేజ్ మ్యాపింగ్. ఓకేనా. వాల్యూ మ్యాపింగ్, ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్. ఓకేనా. ఓకేనా. ఈ నోడ్ ఫంక్షన్ అండర్ మెసేజ్ మ్యాపింగ్లోకి వస్తుంది. ఈ నోడ్ ఫంక్షన్స్, ఓకేనా, స్టాటిక్, ఇవో చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నోడ్ ఫంక్షన్స్ అనేవి చాలా నీకు కొద్ది కాంప్లెక్సిటీ అనిపించేది ఏంటి తెలుసా, మ్యాపింగ్లోని నోడ్ ఫంక్షన్స్ ఒకటే, రిమైనింగ్ అంతా సింపుల్. ఓకేనా. సో ఇక్కడ ఐడి మ్యాపింగ్, మెసేజ్ మ్యాపింగ్ అన్న గ్రాఫికల్ మ్యాపింగ్ అంటే ఒకటే, ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్ అంటే చిన్న సమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఆపరేషనల్ మ్యాపింగ్, నెక్స్ట్ వాల్యూ మ్యాపింగ్ అండ్ ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్. These are part of the value mapping, fixed value mapping, node functions. These are part of the message mapping and graphical mapping, static mapping కూడా, డైనమిక్ రెఫరెన్స్ కూడా మ్యాపింగ్ లోనే పార్ట్. ఓకేనా. మెసేజ్ మ్యాపింగ్ లోనే పార్ట్. ఓకేనా. వి కెన్ డిస్కషన్ వన్ బై వన్ వెరీ క్లియర్లీ. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. మెసేజ్ మ్యాపింగ్ అంటే ఏంటి, ఓకేనా. మెసేజ్ మ్యాపింగ్ అంటే గ్రాఫికల్ మ్యాపింగ్ అన్న మెసేజ్ మ్యాపింగ్ అన్న ఒకటే. నువ్వు వర్క్ చేసేది 70% ఈ మెసేజ్ మ్యాపింగ్ మీదే. ఓకేనా. నేను ఎంతవరకు మోస్ట్ వర్క్ చేసేది ఈ మెసేజ్ మ్యాపింగ్ మీదే. నేను ఎంతవరకు ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్ అసలు యూజే చేయలేదు. ఓకేనా. వాల్యూ ఇది ఈ పార్ట్ ఇది అన్నాను కదా నేను, వాల్యూ మ్యాపింగ్, ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్, నోడ్ ఫంక్షన్, ఈ రెండు ఇవి కూడా 5 or 7 ఈ పాయింట్స్ కూడా అండర్ ఈ మెసేజ్ మ్యాపింగ్లోకే వస్తాయి. మెసేజ్ మ్యాపింగ్ అన్న గ్రాఫికల్ మ్యాపింగ్ అన్న ఒకటే. ఓకేనా. సో దీస్ ఆర్ మ్యాపింగ్ బేసిక్స్. ఓకేనా. మ్యాపింగ్ బేసిక్స్ ఓన్లీ. టుమారో లెట్స్ సే ఇది ఇంతవరకు మ్యాపింగ్, మీకు జస్ట్ స్ట్రక్చర్ చూపిస్తాను మీకు ఇప్పుడు బేసిక్. ఇంతవరకు నేను ఒక స్ట్రక్చర్ మాత్రమే చూపించాను, సింపుల్గా ఉండేది. లెట్స్ షో ద మల్టిపుల్ స్ట్రక్చర్స్. సో చూడండి,
ఇది చూడండి, మీకు ఎక్కడ మాట్లాడదాం. ఇక్కడ ఏంటి అంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ ఇది. ఓకే, ఇదేంటి ఇందాక ఓకే ఫ్రెండ్స్, రిమూవ్ చేస్తాను. ఓకే, ఇది ఇది సెండర్ ఇందాక సేమ్ స్ట్రక్చర్. ఈ రిసీవర్ స్ట్రక్చర్ చూద్దాం. ఇది కొద్ది కాంప్లికేటెడ్. ఇప్పుడు ఇలా సింపుల్, సమ్ టైమ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నది సేమ్ ఎంప్లాయీ డీటెయిల్సే. చూడండి, సేమ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఈ విధంగా వస్తుంది. బట్ నాకు ఎలా మారింది చూడండి, ఒక ఎంప్లాయీ ఐడి 64 అనేది ఉంది. ఓకేనా, ఆ ఎంప్లాయీ ఐడి యొక్క ఎన్ని మంత్స్ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ ఏముంది, ఎంప్లాయ్ స్ట్రక్చర్ మాట్లాడుకుందాం, డేటా అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఎంప్లాయీ మాస్టర్ ఎంప్లాయీ డీటెయిల్స్లో మొత్తం, జస్ట్ మూమెంట్. ఓకే, ఇక్కడ ఏంటి చూడండి, నాకు సోర్స్ నుంచి వెరీ సింపుల్గా మాస్టర్ డేటా వస్తుంది. బట్ రిసీవర్కి వెళ్ళేటప్పటికి ఏముంది, స్ట్రక్చరు కంప్లీట్గా డ్రాస్టిక్గా చేంజ్ ఉంది. ఏంటి, ఎంప్లాయ్ మాస్టర్లో ఎంప్లాయ్ డీటెయిల్స్ ఉంది. ఎంప్లాయ్ మాస్టర్ ఎంప్లాయ్ హెడర్ లెవెల్లో వాడు ఏం చేశాడు, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, బర్త్, హైర్ డేట్, కంట్రీని మెయింటైన్ చేశాడు. బట్ ఏం చేశాడు, శాలరీని వచ్చేటప్పటికి ఐటమ్ లెవెల్లో మెయింటైన్ చేశాడు. ఓకేనా, నాకు ఎంతమంది ఎన్నిసార్లు వచ్చినా నాకు సంబంధం లేదు. ఈ ఎంప్లాయ్ ఐడి సంతోష్ అని ఉంది. ఎంప్లాయ్ ఐడి నాకు ఎన్నిసార్లు ఈ నాకు ఒక ఇయర్లో 12 రికార్డ్స్ వస్తాయి, అవునా కదా. ఇలాగా నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది 12 టైమ్స్ వస్తుంది. బట్ వాడు ఏమంటున్నాడు, నాకు ఇదే కదా ఇన్పుట్ నేను మీకు ఇందాక చూపించింది. సో నాకు ఏమంటున్నాడు, ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ ఐడి సంతోష్ అని ఉన్నాను. సంతోష్ని ఎన్నిసార్లు ఉన్నాను, ఈ జాన్యువరి శాలరీ, ఫిబ్రవరి శాలరీ, నెక్స్ట్ మళ్ళీ ఈ 2 సార్లు ఉంది. ఎన్ని రికార్డులు, 2 రికార్డులు సెపరేట్గా పడ్డది నాకు. ఎంత స్పేస్ వేస్ట్ నాకు. ఇది చూడండి, మళ్ళీ ఎంప్లాయీ 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది. ఇలా నాకు ఇక్కడ ఏం పడింది, శాలరీ ఏంటి, నా యొక్క ఎంప్లాయీ ఐడికి ఇది జాన్యువరి శాలరీ ₹1000 పడింది, ఫిబ్రవరి శాలరీ ₹2000 పడింది. నాకు రిసీవర్కి వచ్చిన నాకు ఈ స్ట్రక్చర్ వద్దు అంటున్నారు. ఎలా వద్దు, నాకు సేమ్ ఎంప్లాయీకి ఏమంటున్నారు, ఇక్కడ చూడండి క్లియర్గా. సో ఇలా నాకు 2 టైమ్స్ వచ్చింది, కానీ ఇక్కడ నేను ఒక రికార్డ్ మెయింటైన్ కాపీ చేశాను. నాకు ఏం చేశాడు ఆయన, నాకు ఎంప్లాయీ 68 సంతోష్ ఇక్కడ ఇందాక అది. సో వచ్చిన వాడికి నాకు 2 మంత్స్ శాలరీ ఉంది కదా, ఎంప్లాయీ శాలరీ మంత్ ఎలా కావాలా, ఈ ఫార్మాట్లో నువ్వు పాపప్ చేయి డేటాని. ఐ డోంట్ వాంట్, ఇందాక మాట్లాడుకుంది ఏంటి, ఇంకో ఫార్మాట్లో మాట్లాడుకున్నాం. ఏ ఫార్మాట్ అది, ఈ ఫార్మాట్లో డేటాని పెట్టాం. ఇలా ఇది ఆ, ఇలా సింపుల్గా జస్ట్ మళ్ళా సేమ్, జస్ట్ డేట్ ఫార్మాట్ ఇవన్నీ చేసాం. జస్ట్ చేంజెస్ చేశాను అంతే, ఫుల్ నేమ్ కింద కింద. ఆయన ఫుల్ నేమ్తో చేంజ్ చేయలేదు. ఈసారి స్ట్రక్చర్ని కంప్లీట్గా చేంజ్ ఎలాగా, సేమ్ అదే వస్తుంది కాబట్టి, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వస్తుంది కాబట్టి ఆడేమన్నాడు, నాకు ఈ శాలరీని ఐటమ్ లెవెల్లో పాపప్ చేయమన్నాడు. ఓకేనా, మీకు అర్థమైంది. ఏదైతే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయో ఇవి ఇవి కాన్స్టెంట్. ఓకేనా, ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ ఎంప్లాయ్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది నెవర్ చేంజ్. ఓకేనా, ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఓకేనా, సో ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. నువ్వు ఆ ఆర్గనైజేషన్లో ఉన్నంత కాలం నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు చేంజ్ అవ్వదు. ఎంప్లాయీ ఐడి చేంజ్ అవ్వదు, ఎంప్లాయీ నేమ్, బర్త్ డేట్ కానీ, హైర్ డేట్ కానీ ఇది చేంజ్ అవ్వదు. ఏదైతే కాన్స్టెంట్గా ఉంటాయో ఆ వాల్యూస్ నాకు చేంజ్ అవ్వకూడదు. ఇవేమవుతుంది, శాలరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక మంత్ వేరియబుల్ పే ఉంటుంది, ఒక నెల వేరియబుల్ పే ఉండదు, ఒక్కొక్క నెల ఇన్సెంటివ్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్ లైవ్ చేసేటప్పుడు. ఇలా వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నాకు ఈ విధంగా నువ్వు డేటా డిస్ప్లే చెయ్యి. ఓకేనా, ఐ డోంట్ వాంట్ దిస్ స్ట్రక్చర్, ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. హెడర్ లెవెల్లో ఏవైతే కాన్స్టెంట్గా చేంజ్ అవ్వట్లేదు అది, ఇది ఐటమ్ లెవెల్ ఏవైతే చేంజ్ అవుతున్నాయో శాలరీ లెవెల్ ఫీల్డ్స్ ఇవన్నీ నాకు ఇలా పాపప్ చెయ్యు అని నాకు రిక్వైర్మెంట్ ఉంది, నాకు ఫేజ్ ఇచ్చారనేది. సో నా ఈ విధంగా డేటాని నేను డిస్ప్లే చేసి రిసీవర్కి పంపిస్తాను. ఓకేనా, ఇలాంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకేనా,
సో నువ్వు ఇది ఉంది కదా, ఇలా సింపుల్గా నువ్వు ఇది రాయడానికి ఈ విధంగా నువ్వు అవుట్పుట్ తేడానికి నువ్వు ఎలాంటి కష్టపడే అవసరం లేదు. దే హ్యావ్ లాట్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఫంక్షన్ ఉపయోగించి నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేయడం వస్తే చాలు, అంతే. నువ్వు దీనికోసం ఈ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంది, ఈ స్ట్రక్చర్ని ఎలా ఎలా సాగ్రిగేట్ చేయాలి, నీకు ఆ డౌట్ రావచ్చు. ఫస్ట్ ఏమంటే అమ్మో ఇదేంటి ఐటమ్ లెవెల్ ఎలా చేస్తాము, ఏం చేస్తాము అనేది మీకు ఒక ప్రిపేర్ అవుతారు. బట్ దెర్ ఈజ్ నాట్ ఎ బిగ్ చేంజ్, వెరీ స్మాల్ లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఓన్లీ. నువ్వు ఎలాంటి కోడ్ నువ్వు రాయవసరం లేదు. ముందు నువ్వు స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసుకుంటావు. ఈ స్ట్రక్చర్, ఈ ఎంప్లాయ్ మాస్టర్, ఇది హెడర్, ఇందాక ఈ స్ట్రక్చర్లో ఉంది. తర్వాత ఈ స్ట్రక్చర్లో వచ్చిన డేటాని నువ్వు మార్చుకుంటావు. మార్చుకొని ఎక్సెస్డి అప్పుడు వచ్చేసి మ్యాపింగ్ షీట్ అవన్నీ ఇస్తాడు. సో నీ దాన్ని బేస్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాపే చేస్తాము. ఈ స్ట్రక్చర్ని కూడా ఇది ఏదైతే ఉంది ఈ ఎంప్లాయ్ డేటాని స్ట్రక్చర్, ఇది వెరీ స్మాల్ టాస్క్, కానీ చాలా చిన్న టాస్క్, ఓకేనా. వెరీ వెరీ ఈజీ. దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, దిస్ కైండ్ ఆఫ్ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ చేయడానికి, ఆ స్ట్రక్చరల్ చేంజెస్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఎస్ఏపి సిపిఐలో ఉన్నది ఏంటంటే మ్యాపింగ్, ఓకేనా. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మ్యాపింగ్ లెవెల్, ఓకేనా. సో టుమారో క్లాస్లో మనం ఏం చేద్దాం అంటే ఒక ఎక్స్ఎంఎల్ తీసుకుందాము. ఆ ఎక్స్ఎంఎల్ ఎక్స్ఎస్డి కింద ఎలా కన్వర్ట్ చేస్తాము, ఎక్స్ఎస్డిలో కూడా అక్కరెన్సెస్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, మ్యాపింగ్ చేయాలి అంటే ఏమి ఉండాలని ఎక్స్ఎస్డి ఉండాలి. దాన్ని ఎక్స్ఎస్డికి ఎలా కన్వర్ట్ చేస్తాము, ఆ ఎక్స్ఎస్డిలో అక్కరెన్సెస్ ఎలా పెడతాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టుమారో డిస్కస్ చేసుకుందాం. టుమారో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే ఫస్ట్ టాపిక్ ఏంటంటే మెసేజ్ మ్యాపింగ్, ఓకేనా. మీకు ఇందాక నేను చెప్పేటట్టు మెసేజ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మెసేజ్ మ్యాపింగ్ని మనం డిస్కస్ చేద్దాం. టుమారో వీ కెన్ డిస్కస్ ఆన్ ద మెసేజ్ మ్యాపింగ్, ఓకేనా. మెసేజ్ మ్యాపింగ్ మీద చాలా ఫోకస్ చేయండి, ఎందుకంటే ఈ మెసేజ్ మ్యాపింగ్లోనే అందరిలోనే ఇవన్నీ వస్తాయి. వాల్యూ మ్యాపింగ్, ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్, నోడ్ ఫంక్షన్, స్టాటిక్ మ్యాపింగ్ అనేది నేను కూడా ఇది అవసరం లేదు, ఓకే. డైనమిక్ రిఫరెన్సెస్, ఓకే. సో ఇవన్నీ కూడా అందరు వస్తుంది. ఐడి మ్యాపింగు, ఎక్స్ఎస్ఎల్సి మ్యాపింగ్, ఆపరేషనల్ మ్యాపింగ్ అనేది డిఫరెంట్, ఓకేనా. రెస్ట్ ఆఫ్ ద ఆల్ ద మ్యాపింగ్ అండర్ ద మెసేజ్ ఆర్ గ్రాఫికల్ మ్యాపింగ్, ఓకేనా, ఆర్ గ్రాఫికల్ మ్యాపింగ్, ఓకే. థ్యాంక్ యూ. ఈ మ్యాపింగ్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఓకే, ప్లీజ్ పింగ్ మీ కామెంట్, ప్లీజ్ యాడ్ ఎ కామెంట్స్, ఓకే. థ్యాంక్ యూ.